ఇండిగో విమానాల్లో అంతరాయంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించింది. మంత్రి రామ్మోహన్ నాయుడు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి విచారణ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణికులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇండిగో విమానాల రద్దు దేశవ్యాప్తంగా ప్రయాణికులను ఇబ్బందికి గురిచేస్తుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ రంగంలోకి దిగింది. ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. మరోవైపు 37 రైళ్లకు 116 కోచ్లను అదనంగా జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితంపై రూపొందుతున్న బయోపిక్ సినిమా లాంచ్ కార్యక్రమంలో పాల్గొని రాజకీయ మరియు సామాజిక సేవల్లో ఆయన కృషిని ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, దేవుడు భక్తుల సెంటిమెంట్, ఆలయ పవిత్రతను పక్కన పెట్టినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకామణి కేసును ఓ చిన్న దొంగతనమనడం, సెటిల్మెంట్ అంశాలపై జగన్ అనైతికంగా వాదిస్తున్నారని, భక్తులు ప్రజలు అన్ని గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా రష్యా మధ్య $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యంగా 2030కి దీన్ని చేరుకుంటామని ఇదివరకే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గత ఏడాది పుతిన్ తో కలిసి 2030 నాటికి ఈ లక్ష్యాన్ని నిర్దేశించామని, కానీ మరిన్ని చర్చల తర్వాత ఈ లక్ష్యాన్ని షెడ్యూల్ కంటే ముందే సాధిస్తామని మోదీ తెలిపారు. రష్యన్ వ్యాపారులను కమ్ అండ్ మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఏర్పాటు చేసిన రాష్ట్రపతి విందులో కాంగ్రెస్ నేత శశి థరూర్ ని పిలవడంపై పార్టీలో వివాదం వ్యక్తమైంది. పవన్ ఖేరా విమర్శలు చేయగా మనోజ్ తివారీ స్పందించి ఇతర పార్టీల నాయకులను ఆహ్వానించడం సాధారణ దౌత్య ప్రక్రియ అని చెప్పారు. థరూర్ మోదీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో విమర్శలకు గురయ్యారు. అఖండ 2 ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిసెంబర్ 5న వాయిదా పడింది. నిర్మాతలు త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. బుక్ మై షో యాప్ లో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో రావచ్చనే అప్డేట్ ఉంది. కానీ అధికారికంగా మూవీ టీం నుండి ఇంకా ఏ ప్రకటన రాలేదు. నటి జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో కొనసాగాలంటే పురుష అహంకారాన్ని ఎదుర్కోవాలి. 4 పురుషులు ఉన్న ప్రదేశంలో నేను ధైర్యంగా మాట్లాడలేను, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనని అంటారు. మహిళగా పుట్టినందుకు తనకు గర్వంగా ఉన్నట్లు తెలిపారు. ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడిన ఈ వీడియోను ప్రియాంక చోప్రా ప్రోత్సహిస్తూ షేర్ చేశారు. 2026 ఫీఫా వరల్డ్ కప్ డ్రా సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫీఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఫీఫా పీస్ ప్రైజ్ ను అందజేశారు. ప్రపంచ శాంతి ఐక్యత కోసం అసాధారణ కృషి చేసినందుకు ఈ అవార్డును ఇచ్చినట్లు ఫీఫా ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలోని కెనడీ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ ఈ అవార్డును స్వీకరించి ఇది తన జీవితంలోని గొప్ప గౌరవాలలో ఒకటని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అమెరికాతో భారత్ సంబంధాలను బలోపేతం చేయాలని, క్వాడ్ కూటమితో ఇండో పసిఫిక్ భద్రతకు సహకరించాలని, దక్షిణ చైనా సముద్రంలో సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ తో సఖ్యత అవసరమని తెలిపారు.